జై శ్రీమన్నారాయణ. నమస్కారం. స్మృతి జ్ఞప్తి. భగవంతుణ్ణి ధ్యానించాలి, నిరంతరం ధ్యానించాలి అంటారు. ఆయనను ఎప్పుడూ మర్చిపోకూడదు అనే ఉపదేశిస్తారు. దానికి ఉపాయం ఏమిటి, ఎలా చేయాలి అని ప్రశ్న. మనకు పొద్దున్న లేస్తే ఏవేవో పనులు, ఏవేవో ప్రవాహాలు. దీనివల్ల మనం భగవంతుణ్ణి ధ్యానించడం మర్చిపోతాం. ఆళ్వార్లు వేరే ఏ పనిలోనూ మనసును నిమగ్నం చేయరు కాబట్టి నిరంతరం భగవంతుణ్ణి ధ్యానించారు. అది వారికి సాధ్యమైంది. మనం కూడా నిరంతరం భగవంతుణ్ణి ధ్యానించడానికి ఏం చేయాలి, ఏం చేయగలం, ఎలా చేయాలి అంటే దానికి వేదాంతం వంటి శాస్త్రాల్లో కొన్ని పద్ధతులను నేర్పించారు. ఒకటి సాదృశ్యం. మనకు భగవంతుడి గురించి తరచూ జ్ఞాపకం రావాలి, అప్పుడే గుర్తు చేసుకోగలుగుతాం. ఒక విషయం మీద మనకు స్మృతి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడో తిరుపతి యాత్రకు వెళ్ళాం, అక్కడ ఒకళ్ళని చూసాం, ఆయన పోలిక కలిగిన ఇంకొక వ్యక్తి మొన్న బజార్లో కనపడ్డారు. అప్పుడు తిరుపతిలో చూసిన వ్యక్తి గుర్తొచ్చాడు అంటే అది సాదృశ్యం. అలాగే భగవంతుడిని మనం గుర్తుపెట్టుకోవాలి. అదృష్టం ఇది రెండవది. ఏదో చేస్తుంటే హఠాత్తుగా భగవంతుడే ఆయన గురించిన జ్ఞాపకాన్ని మనకిస్తాడు. మనంగా ప్రయత్నం చేయలేదు, ఆయనగా ఆ అదృష్టం మనకి ఇచ్చాడు, దాన్ని అందిపుచ్చుకోవాలి. మనం ప్రయత్నం చేయలేదు, భగవంతుడు తానే ఆయన గురించిన విషయాలన్నీ గుర్తు చేశాడు. ఎప్పుడో తిరుపతికి వెళ్ళాం, బద్రికి వెళ్ళాం, అవన్నీ గుర్తుకొస్తాయి, అది అదృష్టం. మూడవది చింతన. కాసేపు భగవంతుని ధ్యానిద్దాం అనుకుంటాం, అప్పుడు వరుసగా మనం గతంలో చేసిన యాత్రలు, అక్కడ విశేషాలు, అక్కడ భగవంతుడి మూర్తి, ఇవన్నీ గుర్తొస్తాయి. అప్పుడు భగవంతుడిని ధ్యానిస్తాం. ఇది చింతన. మనం ధ్యానం చేయాలి అని ప్రయత్నం చేసి భగవంతుడిని ధ్యానించడం చింతన. దీనికంటే ముందు చెప్పుకున్నది అదృష్టం. అందులో మన ప్రయత్నం లేదు, ఆయనగా మనకు ఆ అదృష్టాన్ని కలిగించాడు. అంతకు మునుపు చెప్పుకున్నది సాదృశ్యం. ఇక నాలుగవది సాహచర్యం. మనం ఒక దేవాలయానికి ఎప్పుడు వెళ్ళినా అక్కడ కృష్ణుడు, రాముడు అనే ఇద్దరు కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఎక్కడైనా ఇద్దరు కలిసే కనపడతారు. ఆ జంటను మనం ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా చూస్తాం. ఒకరోజు రాముడు మాత్రమే కనపడ్డాడు. వెంటనే మనం ఆ పక్కనే ఉండాల్సిన కృష్ణుడేడి అని రెండో వాళ్ళ కోసం చూస్తాం. దీనిని సహచర్యం అంటారు. ఆళ్వార్లు దేనిని చూసినా భగవంతుడితో పోలిక చేసుకొని మురిసిపోయేవాళ్ళు. మಣ್ಣే ఇరుందు తుഴావి వామనన్ మణ్ణిది వెన్ను అని మట్టిని చూసి మురిసిపోతారు ఆళ్వార్లు. ఒక దూడను చూసి దాన్ని వాటేసుకొని, ఇది గోవర్ధనగిరిలో తిరిగిన దూడ, దీన్నే కృష్ణుడు వాటేసుకున్నాడు అంటారు. నల్లటి మేఘాలను చూడగానే ఆయనకు కృష్ణుడు గుర్తొస్తాడు, ఆయన నీలమేఘవర్ణుడు కదా, అది సాదృశ్యం. అలాగే లోకంలో ప్రతి వస్తువులోనూ భగవంతుణ్ణి పోలిక చేసుకొని చూస్తారు. మన ఇంట్లో వెన్నను చూడగానే ఇది కృష్ణుడు తిన్న వెన్న అని అంటారు. అలాగే ఒక పామును చూడగానే ఇది ఆదిశేషుడు, భగవంతుడు దీని మీదే పడుకుంటాడు అంటారు. వాకిట్లో ఎవరో అమ్మాయి పెరుగు అమ్ముతోంది, అది చూసి ఇదే కదా కృష్ణుడు తిన్న పెరుగు అంటారు. వీటిని సదృశ్య పదార్థాలు అని ఈడు వ్యాఖ్యానంలో చెప్పారు. వ్యాఖ్యానం. అలాగే ప్రహ్లాదుడు కూడా అలాగే చింతన చేసేవాడు. హిరణ్యకశిపు ప్రహ్లాదుడిని నిప్పుల్లో వేశాడు. భగభగమండే నిప్పును చూసి ప్రహ్లాదుడు, మా భగవంతుడి తిరిమేని దగదగలు కదా అనుకున్నాడు. ప్రహ్లాదుడికి విషాన్ని ఇచ్చారు, అది చూసి భగవంతుడి నీలవర్ణం కదా అనుకున్నాడు. అలాగే కొండ నుంచి కిందికి తోస్తుంటే ఇలాంటి కొండనే కదా కృష్ణుడు గోవర్ధనగిరిగా ఒక్క వేలు మీద నిలిపి 7 రోజులు గోవులను గోపాలులను రక్షించాడు అనుకున్నాడు. ఏ వస్తువును చూసినా భగవంతుడిని గుర్తు చేసుకున్నాడు. అలాగే మనకు కూడా బయట ఎన్నో సాదృశ్య వస్తువులు, విషయాలు కనపడుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలి. మనం ఒక దివ్యక్షేత్రంలో భగవంతుడిని సేవిస్తాం, ఇంకొక క్షేత్రంలో మునుపు మనం సేవించుకున్న అలాంటి రూపం గుర్తు చేసుకోవాలి కదా, అది సాదృశ్యం అవుతుంది. ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆయన గురించి జ్ఞాపకాలను ఆయన మన మీద వేస్తాడు, దాన్ని మనం పట్టుకోవాలి, అది అదృష్టం.
మనం అలా పట్టుకోకుండా దాన్ని పక్కకు పెట్టి లౌకిక విషయాలని చింతన చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. మనం ఎప్పుడో బృందావన యాత్రకు వెళ్ళాం, లేదా బద్రీ యాత్రకు వెళ్ళాం. మనం కాస్త ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ యాత్రలో చూసిన, అనుభవించిన విశేషాలను గుర్తు చేసుకోవాలి. అది చింతన. అందుకే యాత్రకు వెళ్ళి రావడం. అంటే యాత్రకు వెళ్ళడం ఎంత ముఖ్యమో దాన్ని స్మరించుకోవడం అంత ముఖ్యం. ప్రతిసారి యాత్రకు వెళ్ళలేం కదా. ప్రతిసారి బద్రీ వెళ్ళలేము, శ్రీరంగం వెళ్ళలేము. ఎప్పుడో మనకు వీలైనప్పుడు ఒకసారి వెళతాం. అప్పుడు మనం మనసులో ముద్రించుకున్న జ్ఞాపకాలను మనం గుర్తుకు చేసుకోవడమే చింతన. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని నవవిధ భక్తుల్లో స్మరణం కూడా ఒకటి. కాబట్టి స్మరణం చేస్తూనే ఉండాలి. ఇంకోటి, ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఒక భక్తుడిని చూస్తుంటాం. ఆ భక్తుడిని ఎక్కడ చూసినా మనకు ఆ దేవుడు గుర్తు రావాలి. అది సాహచర్యం. ఆ స్మరణను ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ ఉండాలి. ప్రతి విషయాన్ని భగవంతుడితో అనుబంధం కల్పించుకొని స్మృతి చేయడం వల్ల సదా భగవంతుడి చేరికలో ఉంటాం. సాదృశ్యం, అదృష్టం, చింతన, సాహచర్యం, ఈ 4 పద్ధతులను అనుసరిస్తూ నిరంతరం భగవంతుడిని ధ్యానం చేయొచ్చని శాస్త్రం చెప్పింది. మనం ఆ పద్ధతులను చేపట్టి నిరంతరం భగవంతుడిని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.